Ilayaraja SPB combination hit songs round lo. Next pair is going to be Ram Charan and Lakshmi Sravani. కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో ఎందుకో విందుకో ఎవరితో పొందుకో ఎందుకో విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా వంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో విందుకో ఎవరితో పొందుకో ఎందుకో విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడో మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో ఎందుకో విందుకో ఎవరితో పొందుకో ఎందుకో విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో Judges, over to you. రామ్ చరణ్ శ్రావణి ఎన్ని రోజులైందో మీ పాట విని అన్నట్టుగా ఉంది. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నారు. నేను ముందు రామ్ చరణ్ గురించి మాట్లాడతాను. ఇప్పటి వరకు విన్న నీ పాటల్లో పాడతా తీగలో పాడిన పాటల్లో ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా నీట్గా ఆ ఎక్స్ప్రెషన్. ఎందుకో విందుకో ఎవరితో, మరి ఎవరితో చెప్తున్నట్టు అంటే ఎవరన్నా ఉన్నారా, అంటే ఎవరితోనో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు బాగా వినిపించింది మాకు. ఏంటో మరి అలా ఏం లేదు మ్యామ్, అంటే జనరల్గానే అక్కడి వరకు ఒకలా ఉంది, ఎవరితో అన్న
దట్ వాజ్ నైస్. అండ్ శ్రావణి, మ్యామ్ అంత బాగానే ఉందా? గొంతు కొంచెం అయినా కూడా చాలా బాగా మేనేజ్ చేసావు. చాలా మంచి పాట వినిపించారు ఇద్దరు. కూల్గా బ్రీజీ మెలోడీ వినిపించినందుకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా నీట్గా ఉంది మీ ఇద్దరు కాంబినేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. రామ్ చరణ్ అండ్ శ్రావణి సార్. చక్కగా పాడారు. ఈ పాట చాలా కంఫర్టబుల్ జోన్లో సింగర్కి పాడే అవకాశం ఇచ్చేటటువంటి మెలడీ. ఇది ఇందులో ఎక్స్పెరిమెంటల్ గ్రాఫ్ ఉన్నప్పటికీ కూడా మామూలుగా సంగీత దర్శకుల్లో ట్రెండ్ సెట్టర్స్ అని ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక ట్రెండ్ సృష్టించుకుని వినగానే ఇది ఫలానా సంగీత దర్శకుడు స్వరపరిచిన గీతం అని అర్థమయ్యే విధంగా ఉంటుంది. ట్రెండ్ సెట్టర్స్ కన్నా దాటి ఒక పై మెట్టు ఉండేవాళ్ళు పాత్ బ్రేకర్స్ అంటాం. నలుగురు నడిచే దారి కాకుండా వేరే దారి పట్టుకుని దాంట్లో ఎన్ని వింతలు విశేషాలు ఉంటాయో ప్రపంచానికి నిరూపించి ఆ దారిలో మిగతా వాళ్ళు నడిచే విధంగా దానికి రోడ్ వేసి పెడతారు. అట్లాంటి వాళ్ళలో ప్రముఖులు ఇళయరాజా గారు. ఈ పాటకి పల్లవికి చరణానికి మధ్య వచ్చే ఈ ఇంటర్లూడ్స్, ఈ మ్యూజిక్ మాత్రమే కాకుండా ఆ పల్లవి చరణాల మెలోడీ, ఆ మెలోడీ కూర్చే విధానంలోనే ఒక అప్పటి వరకు లేని కొత్త పోకళ్ళు ఉంటాయి. దానికి ఈ పాట కూడా ఎగ్జాంపుల్. ఒకసారి పాడు పల్లవి, ఫస్ట్ లైన్ పాడు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, తర్వాత మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో, తర్వాత మెలోడీ, నెక్స్ట్ మెలోడీ. ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. నా 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 నే 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 నా. ఆ టైప్ ఆఫ్ గ్లైడ్ అంతకుముందర మహానుభావులైనటువంటి ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ, రాజన్ నాగేంద్ర గారు, కేవి మహాదేవన్ గారు, జీకే వెంకటేష్ గారు, సత్యం గారు, ఇట్లాంటి స్టాల్వర్డ్స్ ఉన్నారుగా, వాళ్ళకి తట్టని విధానం అన్నమాట ఇదంతా. అది ఒక విచిత్రమైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే బిట్లని దాన్ని పల్లవులుగా చేయడం, ఆ ఎత్తుగడలోనే విధానం ఉంది అది. సో ఆ కోవలేకి చెందిన పాటే ఇది. కానీ సింగర్స్కి చాలా కంఫర్ట్గా పాడుకునే వీలు కల్పించే పాట కూడా. సో మీ ఇద్దరి పెర్ఫార్మెన్స్ ఆక్షేపణ లేకుండా చక్కగా ఒక మంచి పద్ధతిలో సాగింది. ఆల్ ద బెస్ట్. అండ్ ఫర్దర్గా ఇంకా ఏమన్నా క్లిష్టమైన పాటలు పాడతారా చూద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్ చరణ్, లక్ష్మీ శ్రావణి సార్. ఇద్దరు బాగా పాడారు. రామ్ చరణ్, నీ గొంతు మాత్రం చాలా స్పష్టంగా తేటగా ఉంది. నువ్వు కూడా బాగా పాడావు. మొదటి పల్లవి చరణం, రెండవ చరణంలో కొంచెం ముసుగులోంచి వస్తున్నట్టుగా అనిపించింది గొంతు. అదొక్కటి నాకు కొంచెం అనిపించింది, అది చెప్పేశాను. ఇళయరాజా గారు, బాలు గారు, భారతీరాజు గారు ఒక కార్యక్రమానికి వెళ్ళొస్తూ కారులో వెళ్ళి వస్తూ ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రాం వెళ్ళొస్తున్నారు. వస్తున్నప్పుడు కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యి ఒక కొండ అంచున ఇట్లా ఆగిపోయింది అనమాట. కొంచెం అటు ఇటు అయిపోతే ఇంకా కొండలో లోయలో పడిపోవడం అనమాట. పడిందండి, పడి పడి దొర్లింది. నాన్నగారు బండి అయితే తోలుతున్నారు. అంటే వాళ్ళకి ఏమి ప్రమాదానికి గురయ్యారు కానీ ఏమి ఇబ్బంది కలగల. అప్పుడు ఆ సంఘటన మొదలుకొని అప్పటి వరకు అందరూ ఒకే రకమైన మనస్తత్వంతో ఒకే రకమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఆ సంఘటన తర్వాత ఇళయరాజా గారు అంతర్ముఖుడయ్యేవారు, ఇంట్రోవర్ట్ అయిపోయారు. బాలు గారు ఎక్స్ట్రావర్ట్ అయిపోయారు, బహిర్ముఖుడైపోయారు. అంటే ఒకే సంఘటన ఇద్దరు వ్యక్తులు వేరు రెండు విధాలుగా మార్చింది. కానీ అప్పటి నుండి ఒకే విధంగా మాత్రం ఎదిగారు, గొప్పవాళ్ళు అయ్యారు. ఏదో ఒక కచేరీ ముగించుకొని పొద్దున ట్రినిటీ ఎగ్జామ్ ఉంది ఇళయరాజా గారికి, అర్జెంట్గా వెళ్ళాలంటే నాన్న బండి తీసుకొని బయలుదేరారంట. బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. అప్పుడు అనుకున్నారట, ఈ ఇన్సిడెంట్ తర్వాత మన జీవితాలు మారిపోతుంది, అది మంచికో చెడుకో అనేది మనకు తెలియదు, కానీ రేపటి నుంచి ఏం జరుగుతుందో తెలియదు అనుకున్నారంట అందరూ. ఎందుకంటే అసలు ఏ దెబ్బ తగలకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఆ యాక్సిడెంట్ తర్వాత. మీరు చెప్పినట్టుగా ఒకళ్ళు ఇంట్రోవర్ట్ అయ్యారు, ఇంకోళ్ళు ఎక్స్ట్రోవర్ట్ అయ్యారు. ఇద్దరు మేధావులు అయ్యారు. సూపర్గా పాడారు పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, వెల్ sir. డన్. ఆల్ ది బెస్ట్.